హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో క్విక్ అండ్ టేస్టీగా చేసుకునే పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఇది మీరు నైట్ మిగిలిపోయిన రైస్తో అయినా పొద్దునే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్గా అయినా ప్యాక్ చేసి పంపించవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ఎంతో హెల్తీ అండి. ఈజీగా చేసేసే సింపుల్ రెసిపీ ఇది. ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఇప్పుడు నేను చూపిస్తున్న సైజులో 2 అల్లం ముక్కలు, అలాగే 7-8 పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు. చిన్న నిమ్మపండు సైజు కంటే కాస్త తక్కువ చింతపండుని వాటర్లో లైట్గా కడిగి యాడ్ చేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు, 1 గుప్పెడు కొత్తిమీర. ఇక్కడ కొత్తిమీర అనేది యాడ్ చేయాలనేది ఆప్షనల్ అండి, మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. అలాగే పుదీనా వచ్చేసి ఒక 2 నుంచి 3 పిడికెళ్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వీటన్నిటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మీరు కావాలంటే 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ అయినా యాడ్ చేసుకుని ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా మొత్తాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ లోకి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు షాహీ జీరా, ఇది లేకపోతే మీరు నార్మల్ జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. 1 ఇలాచి, 1 స్టార్ అనాస పువ్వు, 2 లవంగాలు, అలాగే పోపు దినుసులు అండి. ఇక్కడ పోపు దినుసులు అనేది కంప్లీట్ గా ఆప్షనల్, మీరు యాడ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. 1 తుంచిన ఎండుమిర్చిని యాడ్ చేసేసుకుని వీటన్నిటిని చక్కగా చిటపట్లాడి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ లోకి జీడిపప్పులు యాడ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. 7-8 జీడిపప్పులు, చిన్న ముక్కలుగా బాగా కట్ చేసుకున్న 1 పెద్ద సైజ్ ఉల్లిపాయ తరుగు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 చిటికెడంతా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఉల్లిపాయల్ని కొంచెం పచ్చివాసన పోయి మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంతలాగా ఫ్రై చేసుకోకూడదు, లైట్ గా వేగాలండి, అలా ఫ్రై చేసుకోవాలి. పుదీనా రైస్ లోకి ఉల్లిపాయలు అనేది మస్ట్ అన్నమాట. వాటి ఫ్లేవర్ కానీ టేస్ట్ మధ్యలో తినేటప్పుడు ఉల్లిపాయలు తగులుతూ ఉంటే పుదీనాతో పాటు చాలా చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. పుదీనా పేస్ట్ ని మనము ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. కాస్త రంగు మారిపోయి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్ని కడగ ఏదైనా వాటర్ ఉంటే అది యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి, మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేసినట్టయితే ఇది కర్రీ కన్సిస్టెన్సీలోకి వెళ్ళిపోతుంది, అలా ఉండకూడదు మనకు. ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి వచ్చి గ్రేవీ చూస్తున్నారు కదా, కాస్త లైట్ గా థిక్ అవడం స్టార్ట్ అయింది. పచ్చివాసన కూడా ఈ స్టేజ్ లోనే చాలా వరకు వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి, కారం గనుక మీకు పచ్చిమిరపకాయల కారం సరిపోకపోతే ఈ స్టేజ్ లో మీ కారానికి సరిపడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు వచ్చి కంప్లీట్ గా కారం చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను కారం పొడి వేసుకున్నానండి. మీరు తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం ఉన్నట్టయితే ఈ స్టేజ్ లో కారం పొడి ఖచ్చితంగా యాడ్ చేయకండి. తర్వాత గ్రేవీ వచ్చి ఈ విధంగా బాగా థిక్గా అయిపోయి ఈ మింటీ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది కొంచెం తగ్గాలి. అలా ఉడికిన తర్వాత మాత్రమే ఇందులోకి ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ సోనా మసూరా రైస్ ని పొడిగా ఉడికించి యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ ని వేసిన తర్వాత మొత్తం గ్రేవీ అనేది రైస్ కి బాగా పట్టే విధంగా కలుపుకుంటూ మనం దీన్ని హై లేదా మీడియం ఫ్లేమ్ పైన మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా పుదీనా రైస్ రెడీ. దీనికి కాంబినేషన్ గా మీరు సింపుల్ గా రైతాన్ని పెట్టుకొని తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ లో కూడా పర్ఫెక్ట్ అన్నమాట. ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.